ఓకే. బియ్యం ఇస్తుర్రు, హ్మ్. సన్నం బియ్యం అంటే సన్న బియ్యం పోయిన నెల చూస్తే 3 నెలలకు ఒకసారి ఇచ్చిండ్రు. ఇప్పుడు చూస్తే ఇచ్చిండు. ఒక్కసారికే ఇస్తుండ్రు కదా! ఆవ్. మరి ఇట్లా మంచిగుందా? 3 నెలలకు ఒకసారి ఇచ్చడం మంచిగుందా? ఇదేమో నెలకి ఇస్తే మంచిది. నెలకిస్తే మంచిది. ఆ. ఓకే. మరి బియ్యంలో కూడా పురుగులు, రాళ్ళు వస్తున్నాయి అంటారు నిజమేనా? లేదు, అంత లేదు. లేదు. ఆ, రేవంత్ రెడ్డికి, కేసీఆర్‌కి తేడా అంటే ఏం చెప్తారు? చాలా తేడా ఉన్నది. ఈయన కూర్చొని 2 సంవత్సరాలు కాలేదు. హ్మ్. ఆడు ఆగాం ఆగం చేపించిండు ఆడు కేసీఆర్. హ్మ్. అది ఫోటోలు దిగు, అది దిగు, ఇది దిగు. ఏం చేసిండు? ఏం చేయలే. గోపీనాథ్ ఏం చేయలే, కేసీఆర్ ఏం చేయలే. హ్మ్. అంటే గోపీనాథ్ 3 సార్లు వచ్చిండు కదా! గిడ గెలిచిండు కదా! మరి ఏం చేయందే 3 సార్లు ఈ గెలిచిండా? రోడ్ వేసిండు కానీ ఆ. ఇంకేం చేయలే. ఇప్పుడు మరి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆ. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్‌కి ఇస్తారా సీటు? నవీన్ యాదవ్కి ఇస్తే మంచిది. అంజన కుమార్ ఉన్నాడు కదా సీనియర్ బేకార్ అది. బేకర్ అది. ఆ, ఈయనకే రావాలంటారు. రావాలి. ఎందుకు నవీన్ యాదవ్‌కి రావాలి? ఎందుకంటే మా ఏరియాలో ఉంటాడు కదా ఆయన. హ్మ్. ఆయన రావాలి. ఆయననే రావాలి. ఓకే. బియ్యం ఇస్తుర్రు, హ్మ్. సన్నం బియ్యం అంటే సన్న బియ్యం పోయిన నెల చూస్తే 3 నెలలకు ఒకసారి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇచ్చిండు. చూస్తే ఒక్కసారికే ఇస్తుండ్రు కదా! ఆవ్. మరి ఇట్లా మంచిగుందా? 3 నెలలకు ఒకసారి ఇచ్చడం మంచిగుందా? ఇదేమో నెలకి ఇస్తే మంచిది. నెలకిస్తే మంచిది. ఆ. ఓకే. మరి బియ్యంలో కూడా పురుగులు, రాళ్ళు వస్తున్నాయి అంటారు నిజమేనా? లేదు, అంత లేదు. లేదు. ఆ, రేవంత్ రెడ్డికి, కేసీఆర్‌కి తేడా అంటే ఏం చెప్తారు? చాలా తేడా ఉన్నది. ఈయన కూర్చొని 2 సంవత్సరాలు కాలేదు. హ్మ్. ఆడు ఆగాం ఆగం చేపించిండు ఆడు కేసీఆర్. హ్మ్. అది ఫోటోలు దిగు, అది దిగు, ఇది దిగు. ఏం చేసిండు? ఏం చేయలే. గోపీనాథ్ ఏం చేయలే, కేసీఆర్ ఏం చేయలే. హ్మ్. అంటే గోపీనాథ్ 3 సార్లు వచ్చిండు కదా! గిడ గెలిచిండు కదా! మరి ఏం చేయందే 3 సార్లు ఈ గెలిచిండా? రోడ్ వేసిండు కానీ ఆ. ఇంకేం చేయలే. ఇప్పుడు మరి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆ. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్‌కి ఇస్తారా సీటు? నవీన్ యాదవ్కి ఇస్తే మంచిది. అంజన కుమార్ ఉన్నాడు కదా సీనియర్ బేకార్ అది. బేకర్ అది. ఆ, ఈయనకే రావాలంటారు. రావాలి. ఎందుకు నవీన్ యాదవ్‌కి రావాలి? ఎందుకంటే మా ఏరియాలో ఉంటాడు కదా ఆయన. హ్మ్. ఆయన రావాలి. ఆయననే రావాలి.